ఇగో చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాం ఈరోజు. ఇది మ్యారినేట్ చేస్తాను. 1 కిలో చికెన్, 2 స్పూన్లు అల్లం వేస్తున్నా. దీనికి 1/2 స్పూన్ పసుపు వేస్తున్నా. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నా. 2 స్పూన్లు కారం ఫ్రెండ్స్. దీనికి తగినంత పెరుగు వేస్తున్నా. అంటే 1 కప్పు ఉండిద్ది పెరుగు. ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నా. ఇవన్నీ ఇప్పుడు కలుపుతా ఫ్రెండ్స్. కలిపి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ పట్టిద్దిలే. వేడైంది కదా, ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ఎగింది కదా, ఇప్పుడు పుదీనా వేసుకున్నాం. తర్వాత కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. 1 స్పూన్. ఈ అల్లం వెల్లిగడ్డ బాగా వేగినాక పొద్దుగా కలిపి పెట్టుకున్నాం కదా, అదే 1 గంట క్రితం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్. ఉప్పు, కారం, పసుపు, నూనె, ఆయిల్, పెరుగు అన్నీ వేసి కలిపి పెట్టిన. 1 గంట కలిపి పెట్టిన ఫ్రిడ్జ్లో. అది ఇప్పుడు వేస్తాం. మంచిగా నానింది. ఇది బాగా కలుపుదాం. బాగా మగ్గనిద్దాము. మూత పెడుతున్నా. ఇప్పుడు ఫైనల్గా ఇగో కూర అయింది చూడు. ఇప్పుడు మనం దీనికి వేయాలి. కొంచెం ఇంత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చిన్న ముక్క నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక ఫ్రెండ్స్, ఇందాక కరివేపాకు పక్క పెట్టినా కదా, ఆ కరివేపాకు ఇప్పుడు ఇగో ఈ పచ్చిమిరపకాయలు ఇట్లా మీద నుంచి ఇట్లా వేసుకొని కరివేపాకుతోటి గార్నిషింగ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది కూర. దొడ్డు పీసులు ఉన్నాయి చూడు, చూస్తుంటేనే నోరూరుతుంది. ఇక కూర రెడీ అయింది. ఇక 1 గంట అవుతుంది కదా, ఇక తినేద్దామా? ఓకేనా ఫ్రెండ్స్? మా కూరను చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.